హాయ్ అండి, వెల్కమ్ టు మణికర్ణిక వ్లాగ్స్. ఈరోజు అయితే బాయిల్డ్ పొటాటో ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను మీకు. చాలా సింపుల్ అండ్ ఈజీ అనమాట. ఫస్ట్ అయితే ఎవరెవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓన్లీ అన్ని రెసిపీస్ అనేవి ఈజీగా ఉండేవి నేను పెడుతూ ఉంటాను. బ్యాచిలర్స్కైనా సింగిల్స్కైనా హాస్టల్స్లో ఉన్న వాళ్ళకి చాలా ఈజీ అనమాట. నేను పెట్టేవన్నీ కూడా ఒక 5-10 మినిట్స్లో అయిపోతుంది. సో ఫస్ట్ అయితే పొటాటోస్ తీసుకోండి, చక్కగా నీట్గా వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్నాక కొంచెం కుక్కర్లో పెట్టేసుకొని తగినంత వాటర్ వేసుకొని కొంచెం ఉప్పు పసుపు వేసుకొని ఉడికించేసుకోండి. పొటాటోస్ అయితే దీనికి కట్ చేయొద్దు, కట్ చేయకుండా వేసుకుంటే మీకు ముక్కలు ముక్కలుగా ఉంటుంది ఇలా అన్నమాట. సో నేనైతే ఉడకబెట్టేసుకున్నాను 3 విజిల్స్కి. మీరు ఒకవేళ మధ్యలో కట్ చేసినట్టయితే వాటర్తో కలుస్తుంది కాబట్టి అది కొంచెం మెత్తగా వచ్చేస్తుంది పొటాటో. సో అందుకని నేను తొక్క తీయకుండా వేసుకుంటాను. సో నేనైతే ప్యాన్ పెట్టేసుకుని పొటాటోస్ వేసేసుకున్నాను. నేనైతే కొంచెం పోపులో జీరా మస్టర్డ్ సీడ్స్ వేసుకున్నా. నేను జీరా మస్ట్ వేసుకుంటానండి, పోపు దినుసులు అన్నీ వేసుకున్నా వేసుకోకపోయినా. పొటాటోకి అయితే ఇంకా బాగుంటుంది, మధ్య మధ్యలో తగులుతూ ఉంటుంది, కారంగా కూడా ఉంటుంది కాబట్టి మధ్య మధ్యలో తగులుతూ ఉంటే అది బాగుంటుంది. సో నేనైతే ఇలా చేసుకుంటానన్నమాట. కొంచెం ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోండి. దించే ముందు మాత్రమే కారం వేసుకోండి. నేను కారం గుండ వేసుకుంటున్నాను. మీ దగ్గర చిల్లీ ఫ్లేక్స్ ఉంటే కనుక అప్పుడే చేసేసుకోవచ్చు కూడా చిల్లీ ఫ్లేక్స్. నేనైతే ఇప్పుడు ప్రెజెంట్ లేదు కాబట్టి చేసుకున్నా. చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది, నాకు ఇష్టం. ఇదన్నమాట ప్రాసెస్. ఇంతేనండి, ఇంకేం ఉండదు. ఉప్పు కారం లాస్ట్లో చూసుకుంటే అయిపోతుంది. కారం గుండ మాత్రం దించే ముందే వేసుకోండి, అప్పుడే బాగుంటుంది. సో ఇదనమాట. నేనైతే కారం కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను. ఇలా మరీ ఎక్కువ కలిపేసుకోకండి, అప్పుడప్పుడు ఆగి కలుపుకోండి. కొంచెం క్రిస్ప్గా లాస్ట్లో వేసుకోండి కారం అయితే. సో ఇదన్నమాట అండి ఈరోజు రెసిపీ. ఈరోజైతే నేను పప్పు, పొటాటో ఫ్రై అండ్ రైస్ పెట్టుకున్నాను. పప్పుతో రసంతో దేంతోనైనా ఈ పొటాటో ఫ్రై బాగుంటుంది. థ్యాంక్ యూ.